హలో గైస్, వెల్కమ్ టు అనదర్ క్రేజీ వ్లాగ్. నేను వ్లాగ్ అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ ఒక 28 to 30 days అవుతుంది. నేను గ్యాప్ ఇవ్వలేదు, కొన్ని రీజన్స్ వల్ల ఇవ్వాల్సి వచ్చింది. సో కొన్ని రీజన్స్ వల్ల ఇవ్వాల్సి వచ్చింది, అదేంటో చెప్తాను. దానికంటే ముందు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మేము చెస్ట్ ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్నాం. నా మజిల్ చూసినారా గైస్, ఆడి పేరు అభిషేక్. రెండు మజిల్ చూసినారా? ఇప్పుడైతే నేను ఒక డైలాగ్ చెప్పిస్తాను మనోడితో. మా అమ్మని తిట్టా ఊరుకున్నా. చెప్పు చెప్పు చెప్పు. మా అమ్మని తిట్టే ఊరుకున్నా, మా అయ్యని తిట్టా ఊరుకున్నా, మా ఏం తిట్టే ఊరుకున్నా, అలాంటిది నీ కూతుర్ని ఏంటిది ఆ డైలాగ్ ఏంటిది? నీ కూతురు నిప్పురా, కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి దాన్ని పట్టుకొని బజార్ దంటారా మాక్కలోడే. అలాంటి దాన్ని పట్టుకొని బజార్ అంటారా మైకిలోడే. అది చెప్పాను. అన్న నేను కలిసి ఆల్మోస్ట్ 7-8 years ఏమో అయింది. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అన్న. ఆడేం చెప్పాలా, ఆడదే మంచిగా ఉంది. దా మళ్ళీ మళ్ళీ బైసెప్ చూపి. చూసారు గాయస్, బాగుంది చేతులు అలా వాసాయో. అంతా మనం ట్రైనింగ్ ఇచ్చి నేను చేయడం మర్చిపోయా. 51, 100, 150 అన్న. అంత వెయిట్ తీసుకుంటా కూడా నవ్వడం ఒక ఫ్యామిలీ మ్యాన్కే సాధ్యం అన్న. ఎన్ని బరువు బాధ్యతలు మోస్తుంటాడు అన్న. ఏం చేస్తాను, హాయ్ చెప్పన్న. హాయ్. ఒక డైలాగ్ చెప్పాలన్నా, నువ్వు పట్టుకున్నా. మా అమ్మని తిట్టా ఊరుకున్నా. ఇంకా ఏముంటా చెప్పు. మా అయ్యని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా, అలాంటి దాన్ని పట్టుకొని బజార్ అంటావరా. సినిమా డైలాగ్ అన్న. మా అమ్మని తిట్టా ఊరుకున్నా, మా అయ్యని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. భయపడ, అలాంటి దాన్ని పట్టుకొని బజార్ దంటారా మాక్కిలోడే. అలాంటి దాన్ని పట్టుకొని బజార్ దంటావురా మా ఖేలోడే. కొట్టమా. సో గైస్, ఇప్పుడైతే మన జిమ్ ట్రైనర్ అన్నని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడగబోతున్నాం. వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. జిమ్ చేయడం వల్ల అసలు మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి, కొంచెం చెప్తారా? జిమ్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందరికి తెలిసిన విషయమే. ఈరోజు ఇప్పుడున్న ఆహార అలవాట్లు కావచ్చు, లేకుంటే మనకున్న ఇప్పుడు కల్చర్ కావచ్చు, మనకున్న శారీరక సంబంధాలు కావచ్చు. సారీ అన్న. నేను కూడా హెల్త్ ఇష్యూ ఫేస్ చేసేవాడిని ఫస్ట్లో. నా చిన్నప్పుడు నాకు ఫిల్స్ ఉండేది. సో చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను, నాకు చాలా మెడిసిన్స్ యూజ్ చేసిన కానీ రెడ్యూస్ అవ్వలేదు. నేను ఎప్పుడైతే మళ్ళీ జిమ్ ఫీల్డ్కి వచ్చానో నా హెల్త్ ఆ ఫిట్స్ అనేది కంటిన్యూ ఇప్పటి వరకు రాకుంటున్నది. సో ఈ రోజుకి నేను చదువుకున్న దానికి ఇప్పుడున్న ఫీల్డ్కి నాకు సంబంధం లేదు. నేను డిగ్రీ కంప్లీట్ అయినా సరే ఈరోజు నేను జిమ్ ట్రైనర్గా నేను ఇక్కడ అందరికీ ట్రైనప్ చేస్తున్నా. 30 years నుంచి జిమ్ ఫీల్డ్లో ఉన్నాను. సో నా హ్యాపీగా ఉన్నా, నేను ఈ ఫీల్డ్ని ఎంజాయ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు ఎన్ని పనులున్నా ఏం చేసినా సరే ఒక 1 hour మీ ఫిట్నెస్ కోసం, మీ ఆరోగ్యం కోసం మీరు ఫిట్నెస్ చేయండి, అంత బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫిట్నెస్ డెవలప్ అవ్వడం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రతినిత్యం వర్కౌట్ చేస్తే దాని బాడీలో చేంజ్ వస్తే, ఏదో ఒక నెల 2 నెలలు వస్తే మనకి ఇంపార్టెంట్ రాదు, రిజల్ట్ రాదు. మినిమం 3 months చేస్తే రిజల్ట్ వస్తుంది. అక్కడి నుంచి కంటిన్యూషన్ చేయాలి. నేను చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని. నేను క్రికెట్ ప్లేయర్ని, స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ అండ్ టెన్నిస్ ప్లేయర్ ఆల్సో. సో సరిగ్గా డైట్ తీసుకోకుండా, టైంకి తినుకోకుండా, టైం పడుకోకుండా నేను ఎక్కువ స్పోర్ట్స్ మీద ఉండేవాడిని. దానివల్ల నాకు హెల్త్ ఇష్యూ వచ్చి అది ఫిట్స్గా చేంజ్ అయింది. సో దానివల్ల ఏంటంటే నేను గేమ్ మీద ఫోకస్ తగ్గించి తర్వాత ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాను. ఆ తర్వాత నేను ఏ హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా లేకపోయింది. ఈరోజు నాకు ఈ 30 yearsలో నాకు ఒకసారి కూడా ఫిట్స్ రాలేదు. నీదే నాకు జీవనోపాధిగా మలుచుకొని ఇప్పుడు జిమ్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నా. నేను నేషనల్ బాడీ బిల్డింగ్ వరకు నేను పార్టిసిపేట్ చేశాను, బాడీ బిల్డింగ్ కోర్స్ చేశాను, ఫిజియో కోర్స్ చేశాను, అలాగే డైటీషియన్ కోర్స్ చేశాను. ఈ రోజు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉన్నా సరే వాళ్ళకి ఒక బాడీ యొక్క ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెంట్, డైట్ ఎలా చేయాలి, వర్కౌట్ ఎలా చేయాలి, సో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని వాళ్ళకి మోటివేట్ చేస్తూ వాళ్ళ లైఫ్ని ఒక ముందుకు తీసుకెళ్తున్నా. నా స్టూడెంట్స్ అంతా బెస్ట్ స్టూడెంట్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. చాలామంది నేను నేషనల్స్ తీసుకెళ్ళాను.
ఇంకా ముందు కూడా చాలామంది నేషనల్ తీసుకెళ్ళే బాడీ బిల్డింగ్ నేషనల్ తీసుకెళ్ళే అవకాశం ఉంది. సో మీరు కూడా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, హెల్తీగా ఉంటారు. విష్ ఆల్ ది బెస్ట్. నాకు బైసెప్ చూపి అన్న. 50 years కూడా అన్న ఎంత ఫిట్గా ఉన్నారు చూడండి గైస్. చూడండి గైస్, 50 years కూడా అన్న ఎంత ఫిట్గా ఉన్నాడు. సో మీరు కూడా అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour మీరు మీ బాడీ మీద టైం కేటాయించండి ఫర్ దిస్ లైక్ దిస్ బాడీ. ఓకే అన్న. అన్న తమ్నేల్ చేస్తా. మా జిమ్ కోచ్కి ఫిట్ ఏంటిది కాదు తమ్నేల్లో మా జిమ్ కోచ్కి ఫిట్స్ వచ్చిందని చెప్పేస్తా. ఊరికే అంటున్నా అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో గైస్, ఇప్పుడైతే నేను శివన్న దగ్గరికి వచ్చాను. దే ఆర్ హ్యావింగ్ ఏ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. అన్న, వర్కౌట్ ఎంత పర్సంటేజ్, ఫుడ్ ఎంత పర్సంటేజ్? 100%కి తీసుకుంటే 100% తీసుకుంటే 60% ఫుడ్ డైట్ మీద ఉంటుంది మొత్తం. ఎందుకంటే మనం తినేదాన్ని బట్టే ఉంటుంది. ఇంకా 40% రెస్ట్. రెస్ట్ 20 మినిమం, మ్యాక్సిమం రెస్ట్ ఉండాలి. ఒక 8 hours అని ఉండాలి మినిమం. మనం వర్కౌట్ ఎంత ఎలా చేసామో రెస్ట్ లేకపోతే మజిల్ రికవరీ అవ్వదు. రికవరీ అవ్వాలి, మన బాడీ రికవరీ కావాలంటే రెస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది వెయిట్ తగ్గాలనుకుంటారు, వాళ్ళు తినకుండా ఉంటే వెయిట్ తగ్గడం. తినకుండా ఉండడం కాదు, మనకి కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. డైలీ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్నీ మనకి బాడీకి కావాల్సినవి అన్నీ ఉండాలి. కానీ వెయిట్ తగ్గిపోవాలని చెప్పేసి తినడం మానేయడం వల్ల ఇంకా పెరుగుతారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. తినాలి, మనకి బాడీకి ఎంత కావాలో అంత తినాలి, దాని తగ్గట్టుగా వర్కౌట్ చేయాలి. సో గైస్, తినకుండా ఉండడం వల్ల వెయిట్ తగ్గడం అనేది అవ్వదు. సో తినండి. తినకుండా ఉండడం వల్ల నీరసం వచ్చింది, ఒబిసిటీ, హెల్త్ ఇష్యూస్ రావడం తప్ప ఏముండదు. సో ప్రోటీన్ ఇంటేక్, ఫైబర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండి వర్కౌట్ చేస్తేనే మనకి మజిల్ అనేది గ్రో అవుతుందంట. ఏమన్నా అంతేనా అన్న? మా అన్న తోపు లేదు నేను తోప, వీడే తోపు అన్న. నువ్వే తోపన్నా? గొడవ అన్న, ఇప్పుడు గొడవ అయిపోద్దన్న. ఎందుకు పెట్టే గొడవలు? అంతే, మనం వర్కౌట్ చేస్తున్నాం లేదా? డైలాగ్ చెప్పన్నా. ఏం చెప్పాలి? తెలంగాణ స్లాంగ్లో చెప్పాలి. నేను చెప్పే డైలాగు తెలంగాణ స్లాంగ్లో చెప్పాలి. నా వల్ల అవుతుందా? అవుతుందన్నా, చెప్పు. ఏం చెప్పాలి? మా అమ్మని తిట్టం ఊరుకున్నా పెట్టే, లేకపోతే తిందా భోజనం కూడా. तेलुगु थोड़ा थोड़ा आता बिकॉज बिहारी बिकॉज आई एम बिहारी. अभी 2 साल रुको आता बॉडी. अमेजोन पे बुक करा, ये 2 साल टाइम लगता. ఈఎంఐ చల్ రా. EMI अभी बाकी है. సో గైస్, చిన్న షార్ట్ వీడియో ఒకటి బస్సులో షూట్ ఉంటే నేను, అభిషేక్ అండ్ రాజు బ్రో వచ్చాం. బస్సులో షూట్ ఉంది. సో పాసిబుల్ అయితే మీకు కూడా చూపిస్తాం. ఇది ఖాళీ టైం పాస్ ఇప్పిస్తాను మాడు బస్సు మాతో తెలుసా. వాడు వీడియో దీనికి బస్ ఎక్కించాడు. రేపు వస్తుంది నీ వీడియో చూడు ఇన్షాల్లా. उसका यूट्यूब पे भी आता. పాస్ అది పాస్ అరే స్టార్ట్ చేద్దాం కదా. स्टार्ट से भाई. అన్న కొంచెం నీకనే ఉంది. అన్న కొంచెం ముందు టికెట్ తీసుకున్నావా? తీసేసుకున్నాడు. నీకే చేసిన మైక్ పోదింగ్ అనేది నా దగ్గర ఉంది మైక్. సరే, మా ఫోన్ నా దగ్గర ఉంది. వచ్చేది అదిగో లోవల్ ఎక్కర్ ఎట్లా అంటదా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నేను దుంకాలి ఇప్పుడు. ఫోన్ తీసేది బాగానే వచ్చింది. నేను దుంకాలి ఇప్పుడు. నువ్వు ఇప్పుడు దూకొద్దు నాది అన్న. ఒకసారి బస్ స్టాప్ అన్నా అంట. నువ్వు దుంకురా నిజంగా బస్ ఆపుతాడు. ఇక్కడ నుంచి షూట్ ముందుకే ఉంది కదా ఎలా? నువ్వు అటే నువ్వు ఇటేదా మళ్ళా? అభిషేక్ గడ వస్తారా? అభిషేక్ గడ వస్తారా? నువ్వు అటే పోండి, కనపడుతుంది కనపడతాడు మళ్ళీ. ఓకేనా తమ్ముడు? నువ్వు అటు నుండే షూట్ చేస్తావు. నువ్వు కనిపిస్తలే యాక్షన్ అన్న. ఒకసారి బస్ స్టాప్ అన్నా. ఎవడో నా ఫోన్ తెప్పేసి రన్నింగ్లో దూకేశాడు యాక్షన్ అన్న. ఒకసారి బస్ స్టాప్ అన్నా. ఎవడో నా ఫోన్ తెప్పేసి రన్నింగ్లో దూకేశాడు. కంటిన్యూ రెండు డైలాగ్ కూడా దీనిలో ఉందా? హెడ్ కట్ అయింది ఒక దానిలో. 2 దిక్కులు ఉన్నాయి. ఓకేనా? కంటిన్యూ అన్నా. అన్న ఒకసారి బస్ స్టాప్ అన్నా. సారీ సరే అన్న. ఒకసారి బస్ స్టాప్ అన్నా. ఎవడో నా ఫోన్ తెప్పేసి రన్నింగ్లో దూకేశాడు.
అన్న స్నానం చేసి ఎన్ని రోజులు అయిందన్న? మళ్ళీ సరే ఓకేనా? అన్న స్నానం చేసి ఎన్ని రోజులు అయిందన్న? ఏమైంది? సో గైస్ బస్సులో షూట్ ఉంటే వచ్చాము, నేను అభిషేక్ అండ్ రాజు బ్రో. షూట్ అయితే బాగా హిలేరియస్గా ఎంజాయ్ చేసాం. సో చూడాలి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. ఏడు దిగుతాం ఎంజాయ్ కాదు, ఎంజాయ్. డ్యూటీలు మానుకొని వచ్చిన మాత్రం సిగ్గు జ్వరం లేకుండా. మనోడు షాప్ ఎగ్గొట్టి వచ్చాడు, మనోడు వర్క్ ఎగ్గొట్టి వచ్చాడు. సో మన న్యూ సబ్స్క్రైబర్ చూపించు. హాయ్ చెప్పు, క్యామ్కి హాయ్ చెప్పు. ఫోటో తీయాలా? ఏ సెల్ఫీ దిగుదాం. అన్న ఫ్యాన్స్ మీట్ అయ్యాడు ఇవాళ. సో గైస్ మేము బస్సులో షూట్ చేస్తుంటే మన బ్రో వ్లాగ్కి హెల్ప్ చేశాడు. బ్రో నీ పేరేంటి? తనిష్క్ బ్రో హెల్ప్ చేశాడు. సో థ్యాంక్ యూ బ్రో. ఫోన్ చేతిలో పట్టుకొని దూకేస్తావా? ఏదో ఒక ఫోనా? సో గైస్ అభిషేక్ గారు ఇప్పుడు రన్నింగ్లో దూకుతాడు. ఏ దిగి పరిగెత్తు అభిషేక్, దిగి పరిగెత్తు. అరే లేకపోతే నార్మల్ చూద్దాం ఒకసారి. वीडियोस आनी रिचेक అవుతున్నాయి. ఇది कैमरा यहाँ पे कैमरा किधर से घुमाना? अच्छा इंसान से पूछ हमें कैमरा कैसे घुमाना? इसको फोटो है, ये बेकार फोन है. చెక్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఏమన్నా మిస్ చేస్తే బస్సులో మనకి కుదరదు కదా. ఏమంటే టీషర్ట్ రక్ కనెక్టర్ అంటారా? కండక్టర్ కండక్టర్ ఎలా కొడతారు, మళ్ళీ ఇంకో టికెట్ అడుగుతాడు. ఇప్పుడు ఈ షార్ట్ తీయడానికి మేము 2 ఊర్లు తిరిగాం. మామూలు కష్టపడతారు ఒక క్లిప్ కోసం. సో గైస్ ఈ వ్లాగ్లో మా జిమ్ ట్రైనర్స్ శివన్న అండ్ నాగరాజ్ అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో మేము వీడియో షూట్ చేసేటప్పుడు బిహైండ్ ద సీన్స్ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై టుమారోస్ వ్లాగ్. చెప్పడం మర్చిపోయా, లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.